ముస్లింలు హిందూ యువకులపై చేసిన దాడికి పోలీసుల వైఫల్యానికి నిరసనగా మెదక్ పట్టణ సంపూర్ణ బంద్ కు బీజేవైఎం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మేము సెమాన్లు అయినప్పుడు ఒక బండి వచ్చింది. అందులో ఆవులు ఉన్నాయి. ఇవి ఎక్కడికి రాని అడిగినాం. వాడు ఒకటి వచ్చి కొట్టిండు. అది ఆపినందుకే కొట్టిరు. మనలో 15 మంది ఉండే. వాడు ఒక నెత్తి మీద కొట్టిండు, ఒకటి కొడిచిన పోయిండు. తర్వాత మేము అందరం వచ్చారు. కొడుకులు తెంగించి ప్రతి ఒక్క దగ్గర కత్తులు ఉన్నాయి. మేము కట్టెలు పట్టుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క పోలీసు వాడు వచ్చి గుంజేస్తుండు. అంటే వీళ్ళు పనిచేసేది తుర్కోని కోసమా, హిందువుల కోసం, ప్రతి ఒక్కరి కోసం పనిచేయాలి. ఈ గవర్నమెంట్ తుర్కోని కోసమే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను కూడా కొట్టిర్రు. వాన్ పొడిచినోడు అయితే మనం ఊకునేయలేదు. ప్రతి ఒక్కరు రావాలి ఇంటికి. పొడిచినోడు కూడా అదే మన డిమాండ్. ఇప్పుడు రాత్రి నుంచి ప్రతి ఒక్క పోలీసు రోడ్డు మీద ఉండాలి. ఏ ఒక్క గోమాతను కూడా రోడ్డు మీద నుంచి దాటనియదు. ఇదే మా డిమాండ్. చట్టం ఇదే. గోమాతను కట్ చేయొద్దు. ఎస్ఐ కూడా వచ్చి కొడుతున్నాడు. కొట్టాలకే కాదు కూడా